Exercise 9C, problem number 4. Fourth problem, A comma B comma C are aiming. Capital A comma B comma C. A, B, C are aiming to shoot a balloon. To shoot a balloon. To shoot a balloon. A will succeed. A will succeed. A will succeed 4 times out of 5 attempts. 4 times out of 5 attempts. Four times out of 5 attempts, the chance of B, of B to shoot the balloon is to shoot the balloon is 3 out of 4. 3 out of 4, and that of C is 2 out of 3. Is 2 out of 3. If the 3 aim the balloon simultaneously. Then find the probability that at least 2 of them hit the balloon. At least 2 of them hit the balloon. ఇది క్వశ్చన్ నానా చూడండి అందరు కూడా ఏ కామా బి కామా సి 3 పర్సన్స్ నానా ఏ కామా బి కామా సిలు బెలూన్ షూట్ చేస్తున్నారు. ఏ సక్సెస్ అయ్యే ప్రాబబిలిటీ ఇచ్చిండు, బి సక్సెస్ అయ్యే ప్రాబబిలిటీ ఇచ్చిండు, సి సక్సెస్ అయ్యే ప్రాబబిలిటీ ఇచ్చిండు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే 3 మెంబర్స్ కూడా ఎట్ ఏ టైం బెలూన్ షూట్ చేస్తున్నారు. 3 మెంబర్స్ ఎట్ ఏ టైం బెలూన్ షూట్ చేస్తున్నారు. ఈ 3 మెంబర్స్ లో అట్లీస్ట్ 2 ఆఫ్ దెమ్ హిట్ ద టార్గెట్. అట్లీస్ట్ 2 సక్సెస్ అయ్యే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయమని. అట్లీస్ట్ 2 మీన్స్ చెప్పండి. అట్లీస్ట్ 2 అంటే 2 ఆర్ మోర్ మెంబర్స్ రీచ్ ద టార్గెట్. 2 ఆర్ మోర్ అంటే ఇక్కడ 3 వరకేనా అంటే 2 మెంబర్స్ సక్సెస్ అయ్యే ప్రాబబిలిటీ చేయాలి, 3 మెంబర్స్ సక్సెస్ అయ్యే ప్రాబబిలిటీ చేయాలి. అట్లీస్ట్ 2 ఆఫ్ దెమ్ హిట్ ద టార్గెట్. అట్లీస్ట్ 2 అంటే 2 ఆర్ మోర్ అంటే 3 మెంబర్స్ లో 2 మెంబర్స్ సక్సెస్ అయ్యే ప్రాబబిలిటీ చేయాలి, 3 మెంబర్స్ సక్సెస్ అయ్యే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్. ఇది నా దీనికి మనకి ఏమిటంటే ఏబిసిలు సక్సెస్ అయ్యే ప్రాబబిలిటీస్ ఇచ్చింది.
చెప్పండి ఏబిసిలు సక్సెస్ అయ్యే ప్రాబబిలిటీ ఎంతనా గివెన్ p of a is equals a success అయ్యే ప్రాబబిలిటీ ఎంతనా గివెన్ p of a is equals a will succeed 4 times out of 5 attempts 5 times ట్రై చేస్తే 4 times సక్సెస్ అవుతున్నాడు అంటే p of a is equal to 4 by 5 and p of b is equals ఎంతనా the chance of b to shoot the balloon is 3 out of 4 4 times ట్రై చేస్తే 3 times సక్సెస్ అవుతున్నాడు and p of c is equal 2 by 3 p of c is equal to p of a p of b p of c values ఇచ్చారు అంటే ఏ సక్సెస్ అయ్యే ప్రాబబిలిటీ ఇచ్చింది సక్సెస్ కాని ప్రాబబిలిటీ మనం చేయలేమా సక్సెస్ అయ్యేది అంటే సక్సెస్ అయ్యేది 4/5 సక్సెస్ కాదంటే p of a complement p of a complement is equal to formula 1 minus p of a అంటే 1 minus p of a value 4/5 is equal to 1/5 p of b ని యూజ్ చేసి p of b complement మనకు సక్సెస్ అయ్యేది తెలవాలి సక్సెస్ గాంధీ కూడా తెలవాలనా p of b complement is equals 1 minus p of b 1 minus 3/4 is equal to 1/4 p of c complement is equals 1 minus p of c is equal to 1 minus 2/3 is equal to 1/2 అంటే ఇప్పుడు ఏబిసిలు సక్సెస్ అయ్యే ప్రాబబిలిటీ వచ్చింది సక్సెస్ గానే ప్రాబబిలిటీ కూడా వచ్చింది ఓకేనా హియర్ a కామా b కామా c ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఏబిసిలు ఏంటిదన్నా ఇండిపెండెంట్ ఈవెంట్ క్వశ్చన్లు ఇచ్చిందా ఇవ్వలే a కామా b కామా c లు ఇండిపెండెంట్ ఇప్పుడు ఏ అనేవాడు షూట్ చేస్తున్నాడు అది ఏ సక్సెస్ కావాలంటే బి మీద డిపెండ్ అవుతుందా ఎవరి టాలెంట్ వాళ్ళది ఏ షూట్ చేయాలంటే ఏ పర్ఫెక్ట్ షూట్ చేస్తే షూట్ అవుతుంది అది బీసీ మీద డిపెండ్ కాదు కాబట్టి హియర్ ఏ కామా బి కామా సి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఇండిపెండెంట్ ఈవెంట్ కండిషన్ మనం ఫాలో కావాలి హియర్ ఏ కామా బి కామా సి ఆర్ ఇండిపెండెంట్ events abc ఏంటినా independent events okay write down okay very good anna kavya and pravalika the p of a into p of b p of c okay very good write down this one write down all of you okay right Prindana, at least 2 members success kaval. The probability that at least 2 of them hit the balloon. At least 2 of them hit the balloon. At least 2 members success కావాలి. At least 2 అంటే 2 or more. అంటే 2 members success అయ్యి రాయాలి. 3 members success అయ్యి రాయాలి. ఫస్ట్ 2 members success అయ్యి ABC లలో 2 members success అయ్యి రాస్తున్నాను చూడండి ఎలా రాస్తున్నాను. Is equal P of A intersection B intersection B intersection C complement. Observe చేస్తున్నా A intersection B intersection C complement. A success అవుతుండు B success అవుతుండు. కాంప్లిమెంట్ అంటే ఫెయిల్యూర్ నాన్న. ఇక్కడ C AB లు సక్సెస్ అయ్యి
సి ఫెయిల్యూర్ అవుతున్నాడు అంటే 2 మెంబర్స్ సక్సెస్ అవుతున్నాడు అంటే ఇలా కావచ్చు ప్లస్ P of A intersection B complement intersection C ఇక్కడ AC సక్సెస్ B ఫెయిల్యూర్ P of A complement intersection B intersection C ప్లస్ అంటే 2 మెంబర్స్ సక్సెస్ కావడం ఇక్కడ AB సక్సెస్ ఇక్కడ AC సక్సెస్ ఇక్కడ BC సక్సెస్ ఇది 2 మెంబర్స్ ప్లస్ 3 మెంబర్స్ సక్సెస్ అయ్యి కూడా P of A intersection B intersection C నేను అంతా ఎట్ ఏ టైం చేస్తున్నానా కావాలంటే మీరు ఫస్ట్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సెపరేట్ చేయాలంటే ఈ వాల్యూ సెపరేట్ ఈ వాల్యూ సెపరేట్ ఈ వాల్యూ సెపరేట్ ఈ వాల్యూ సెపరేట్ చేసి అవన్నీ యాడ్ చేయాలి నేను ఎట్ ఏ టైం చేస్తున్నాను ఎలా చేసినా ఒకటే రండి ఏబిసిలు ఇండిపెండెంట్ అన్న ఏబిసి ఇండిపెండెంట్ కాబట్టి P of A intersection B intersection C complement ఏబిసిలు ఇండిపెండెంట్ అయితే A complement B complement C complement also independent now P of A intersection B intersection C complement formula P of A into P of B into P of C complement plus this one చెప్పండి P of A into P of B complement P of C plus this one P of A complement P of B P of C plus this one P of A into P of B into P of C మనకు A తెలుసు A కాంప్లిమెంట్ తెలుసు B తెలుసు B కాంప్లిమెంట్ తెలుసు అవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి P of A value P of A value 4/5 P of B value 3/4 into 1/3 plus P of A 4/5 P of B complement 1/4 P of C 2/3 plus P of A complement 1/5 and P of B 3/4 P of C 2/3 plus P of A 4/5 3/4 2/3 క్యాన్సిల్ చేయండి అన్న లేదా డైరెక్ట్ చేయండి డైరెక్ట్ చేస్తే 4 3s are 12 4 5 20 23 అంటే 60 అంటే 12/60 12/60 8/60 plus 6/60 plus 24/60 now take LCM LCM is equal to 60 12 plus 8 plus 6 plus 24 20 30 50/60 is equal to 5/6 is the answer okay write down 5/6 okay write down fast fast now okay right Nana next write down sixth question sixth question Nana a pair of dice is rolled a pair
A pair of dice. A pair of dice is rolled. What is the probability that? What is the probability? What is the probability that they sum to 7? They sum to 7. Given that neither dice shows neither dice shows A2. ఇది క్వశ్చన్ ఒకసారి చూడండి. 2 dice, a pair of dice is rolled. అంటే 2 dice ను త్రో చేసిందన. What is the probability that they sum to 7 given that neither dice shows 2 dice ను త్రో చేసిందన. 2 dice ను త్రో చేసినప్పుడు ఫస్ట్ డై మీద నెంబర్ వస్తుంది, సెకండ్ డై మీద కూడా నెంబర్ వస్తుంది. ఆ 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే 7 రావాలి. 2 డైస్ ను త్రో చేస్తున్నాం, ఫస్ట్ డై నెంబర్ ను సెకండ్ డై నెంబర్ ని యాడ్ చేస్తే 7 రావాలి. బట్ నైదర్ డై షోస్ A2. 2 అనే నెంబర్ ఉండదు. మనకు 2 డైస్ ను త్రో చేసిన మొత్తం 36 ఉంటాయి కదా, ఆ 36 లో ఫస్ట్ ప్లేస్ లో కానీ సెకండ్ ప్లేస్ లో కానీ 2 అనే నెంబర్ ఉండదు. దీనికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, చేద్దాము ఒకసారి. ఇప్పుడు 6th ప్రాబ్లం అన్న. 6th ప్రాబ్లం చాలా కేర్ఫుల్ గా వినండి. 7th ప్రాబ్లం మీరు హోంవర్క్ చేయండి. సేమ్ ఉంది నా 7th ప్రాబ్లం, దీనికి రివర్స్ లో ఇచ్చాను. అది కూడా ఎలా చేయాలో నేను చెప్తాను. ఈ ప్రాబ్లం చేస్తే 98-95% సేమ్ ఉంటుంది, స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది, అది నేను చెప్తాను. అది కంపల్సరీ మీరు హోంవర్క్ చేయాలి. చూడండి, ఏ పెయిర్ ఆఫ్ డైస్ ఈజ్ రోల్డ్ అన్న. 2 డైస్ ను త్రో చేసినప్పుడు ఫస్ట్ సమ్ 7 వచ్చేది రాదు, తర్వాత నైదర్ డైస్ షోస్ 2 రాదు. చూడండి, 2 డైస్ ను త్రో చేసినప్పుడు సమ్ 7 రావాలి. అంటే ఫస్ట్ డై నెంబర్ ను సెకండ్ డై నెంబర్ ని యాడ్ చేస్తే 7 రావాలి. దీనికి ఫేవరబుల్ ఈవెంట్ ను ఏ అనుకుందాం. Let A be the event that let A be the event that they sum to 7. They sum to 7. అంటే ఇక్కడ ఏ పెయిర్ ఆఫ్ డైస్ ఈజ్ రోల్డ్ అంటే 2 డైస్ ను త్రో చేసినప్పుడు n ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు ఎంతనా 36. అది నేను రాయట్లేను, అది లేకుండా కూడా మనం ప్రాబ్లం చేయొచ్చు. ఓకే, ఇప్పుడు 2 డైస్ ను త్రో చేసినప్పుడు సమ్ ఎంత రావాలి, సమ్ 7 వచ్చేది రాస్తాను. 2 డైస్ ను త్రో చేసినప్పుడు సమ్ 7 ఎప్పుడు వస్తుంది చెప్పు. సమ్ 7 ఎప్పుడు వస్తుందన్నా, సమ్ 7 వచ్చేది మొత్తం రాయాలన్నా. 2 కూడా కౌంటే. సమ్ 7 వచ్చేది మొత్తం చెప్పండి. A is equal to 1,6. ఫస్ట్ 1 తో స్టార్ట్ చేస్తున్నాం. 1,6, 2,5, 3,4, 4,3, 5,2, 6,1. 1, 2, 3, 4, 5, 6. అంటే n of A is equal to 6 నా. అంటే 2 డైస్ ను త్రో చేసినప్పుడు సమ్ 6 వచ్చేది రాశారు. ఇప్పుడు ఏం చేద్దామంటే 2 డైస్ ను త్రో చేసినప్పుడు neither die shows 2. 2 డైస్ ను త్రో చేసినప్పుడు 2 అనే నెంబర్ లేకుంటే ఎన్ని ఉంటాయి చెప్పు. let B be the event that neither die
neither die shows 2. 2 dice ను 25. వెరీ గుడ్ కావ్య అండ్ ప్రవళిక. అవి రాస్తున్నా చూడండి. b is equal to 25 చూడండి. 2 అనేది ఉండదు నాన్న ఎక్సెప్ట్ 2. 1 1 1 2 రాయాలనా? 1 3 1 4 1 5 1 6 and 2 తో కంప్లీట్ అవుతుంది. 2 మొత్తం డిలీట్ చేయాలి. 3 1 3 2 3 2 అవుతున్నాం. 3 3 3 4 3 5 3 6 and 4 1 4 3 4 4 4 5 4 6 5 1 5 3 5 4 5 5 5 6 6 1 6 3 6 4 6 5 6 6 total count చేయండి. n of b is equal to 25. n of b is equal to ఎంత? 25. ఇదేమో sum 7, ఇదేమో neither die shows 2. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ b చెప్పన్నాను. ఏ ఇంటర్సెక్షన్ b, a అండ్ b లో కామన్ గా ఉన్నాయి చెప్పండి. ఏ ఇంటర్సెక్షన్ b is equals 1 6 3 4 4 3 6 1 అంటే ఎక్సెప్ట్ 2. n of a intersection b is equal n of a intersection b is equal to 4. ఇది సమ్ 7 వచ్చేది నాన్న. ఇదేమో neither die shows 2. ఇది a, ఇది b, ఇది a intersection b. ఓకే, రైట్ డౌన్. Okay, completed. ఇప్పుడు మనకు p of a వచ్చింది, n of a వచ్చింది, n of b వచ్చింది, n of a intersection b వచ్చింది. ఇప్పుడు రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఏందినా? the required probability is p of a by b నా. p of a by b కావాలి. ఒకసారి క్వశ్చన్ చూడండి ఒకసారి. A pair of dice is rolled. What is the probability that they sum to 7? 2 dice ను త్రో చేసినప్పుడు sum 7 రావాలి. Given that neither die shows 2. Given that అనే ఈవెంట్ ఫస్ట్ కంప్లీట్ అయింది. ఇది గుర్తుపెట్టుకోండి. గివెన్ దట్ నెక్స్ట్ ప్రాబ్లంలో కూడా గివెన్ దట్ ఇచ్చాడు. గివెన్ దట్ అనే వర్క్ ఫస్ట్ కంప్లీట్ అయింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే 2 డైస్ ను త్రో చేసినప్పుడు 2 అనే నెంబర్ రావద్దు. ఫస్ట్ 2 డైస్ ను త్రో చేసినప్పుడు 2 అనే నెంబర్ రావద్దు. నెక్స్ట్ సమ్ 7 కావాలి. 2 డైస్ ను త్రో చేసినప్పుడు neither die shows 2 అనే నెంబర్ రావద్దు. 25 రాసినాం.
ఆ 25 లో సమ్ టు 7 రావాలి. అంటే గివెన్ దట్ అనే ఈవెంట్ ఫస్ట్ కంప్లీట్ అయింది. గివెన్ దట్ అనే ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత అంటే నైదర్ డై షోస్ టు ఆఫ్టర్ దే సమ్ టు 7. P of A by B. A అంటేనేమో సమ్ 7 నాన్న. B అంటేనేమో నైదర్ డై షోస్ టు. ఫస్ట్ 2 డైస్ ను త్రో చేశాం. నైదర్ డై షోస్ టు 2 అనే నెంబర్ రావద్దు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటిది ఆఫ్టర్ దే సమ్ టు 7. నైదర్ డై షోస్ టు తర్వాతనే దే సమ్ టు 7. అంటే P of A by B ఫైండ్ అవుట్ చేయాలి. P of A by B. By the definition of conditional probability, P of A by B formula, P of A by B formula, P of A intersection B by P of B. P of A by B అంటే A intersection B by P of B. మీరు చెప్పండి P of A intersection B అంటే P of A intersection B అంటే N of A intersection B by N of S. And P of B అంటే N of B by N of S. అంటే N of S N of S క్యాన్సిల్ చేస్తే దీన్ని డైరెక్ట్ ఏమని రాయొచ్చు అంటే P of A intersection B by P of B ని N of A intersection B by N of B రాస్తున్నా. అందుకోసమే నేను N of S రాయలేదు. N of S రాస్తేనేమో ఈ మోడల్ చేయాలి. ఎందుకంటే N of A intersection B by N of S, N of B by N of S. N of S cancel అయితే అంటే P of A intersection B by P of B can be written as N of A intersection B by N of B. Okay, right? Now N of A intersection B ఎంత 4 by N of B. N of B ఎంత 25 is equal to 4 by 25 is the answer. మీరు నెక్స్ట్ ప్రాబ్లం మీకు రివర్స్ లో ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రాబ్లానికి ఫస్ట్ బిని రాయాలి, తర్వాత ఏని రాయాలి. నెక్స్ట్ ప్రాబ్లానికి నేను ఫస్ట్ ఏ రాసిన కదా, ఏ ప్లేస్ లో మీరు బి రాయాలి, బి ప్లేస్ లో ఏ రాయాలి. అంటే ఫస్ట్ దాన్ని ఏ అనుకోవాలి, సెకండ్ దాన్ని బిని అనుకోవాలి. కానీ బినేమో ఏ ప్లేస్ లో రాయాలి, ఏనేమో బి ప్లేస్ లో రాయాలి. అప్పుడు కూడా ఏ బై బిని రాయాలి. ఒకవేళ సేమ్ ఇలానే రాసిండ్రు, సేమ్ ఇదే క్వశ్చన్ రాసిండ్రు, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏ బై బి కాదన్నా బి బై ఏ చేయాలి. ఏం చేయాలి, సేమ్ ఇదే క్వశ్చన్ నేను రాపించిన ఆన్సరే రాసిండ్రు, అప్పుడు మీరు ఏ బై బి చేయొద్దు. సేమ్ ఇదే రాస్తే మీరు ఏ ప్లేస్ లో బి, బి ప్లేస్ లో ఏ రాస్తేనేమో సేమ్ ఏ బై బినే రాయాలి. లేకపోతే ఇప్పుడు నేను రాపించిన క్వశ్చనే రాసిరు అనుకోండి, సేమ్ ఇదే రాయండి. ఏ బై బి బదులు మీరు ఏం చేయాలి, బి బై ఏ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ కు బి బై ఏ అంటే ఏమవుతుందంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ. అలా చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం అర్థమైందా చెప్పింది? ఓకేనా? సేమ్ ఇదే ప్రాబ్లం రాస్తే ఏ బై బి ప్లేస్ లో మీరు ఏం చేయాలి, బి బై ఏ చేయాలి. ఓకే, రైట్. ఓకే, రైట్ డౌన్. Write down fast. Write down fast. Now question number 8. If A comma B are any two events, if A comma B are any two events, A comma B are any two events in an experiment. In an experiment. In an experiment, and P of B not equal to 1, and P of B is not equal to 1. Show
show that P of A by B complement is equals P of A minus P of A intersection B by 1 minus P of B. Only one step in Anna. Prove cheddam. Write down fast. P of A by B complement is equal to this one. Prove cheyalna. P of A by B complement. Cheppana by the definition of conditional probability. By the definition of conditional probability, A by B complement formula. P of A intersection B complement by P of B complement. A intersection B complement by P of B complement. ఇది మీరు చెప్పలేకపోయారు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. P of A intersection B complement formula. Anyone? P of A intersection B complement formula. ఇక్కడే ఉంది. క్వశ్చన్ లోనే ఉంది నాన్న. P of A intersection B complement formula. P of A minus P of A intersection B nana. P of A minus P of A intersection B by P of B complement is equals 1 minus P of B. That is the answer. Okay, write down fast. Next, now question number 9. Question number 9. Question number 9. An urn contains An urn contains 12 red balls and 12 green balls. 12 red balls and 12 green balls. 12 red balls, 12 green balls. Suppose 2 balls are drawn. Suppose 2 balls are drawn. Suppose 2 balls are drawn without replacement. Without replacement. Find the probability that the second ball drawn is green. The second ball drawn is green. Given that the first ball drawn is red. The first ball drawn is red. Question చూడండి. An urn contains 12 red balls, 12 green balls. 2 balls are selected. 2 balls are drawn without replacement. మీకు with replacement అని తెలుసు. Without replacement. Without replacement అంటే
మనం సెలెక్ట్ చేసిన బాల్ ఫస్ట్ సెలెక్ట్ చేసిన బాల్ ను సైడ్ కి పెట్టేసేయాలి, మళ్ళీ అందులో వేయద్దు. వితౌట్ రీప్లేస్మెంట్. చూడండి, ద ప్రాబబిలిటీ దట్ ద సెకండ్ బాల్ డ్రాన్ ఈస్ గ్రీన్ గివెన్ దట్ ఫస్ట్ బాల్ డ్రాన్ ఈస్ రెడ్. సెకండ్ సెలెక్ట్ చేసిన బాల్ గ్రీన్ కావాలి, సెకండ్ టైం సెలెక్ట్ చేసిన బాల్ ఏం కావాలి, గ్రీన్ కావాలి. గివెన్ దట్ అనే వర్క్ ఫస్ట్ కంప్లీట్ అవుతుంది. గివెన్ దట్ ద ఫస్ట్ బాల్ డ్రాన్ ఈస్ రెడ్ అంటే ఫస్ట్ సెలెక్ట్ చేసిన బాల్ రెడ్, ఫస్ట్ టైం సెలెక్ట్ చేసిన బాల్ రెడ్ కావాలి. నెక్స్ట్ ఆఫ్టర్ సెకండ్ టైం సెలెక్ట్ చేసిన బాల్ గ్రీన్ కావాలి. దీనికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, రైట్. చూడండి, ఫస్ట్ సెలెక్ట్ చేసిన బాల్ ఫస్ట్ ఎన్నైనా రెడ్ బాల్స్ ఈజ్ ఈక్వల్ అవుతాయి. రెడ్ బాల్స్ ఈజ్ ఈక్వల్ టు 12, గ్రీన్ బాల్స్ ఈజ్ ఈక్వల్ టు 12. Total number of balls is equal to 12 plus 12 is equal to 24. ఇప్పుడు ఫస్ట్ టైం సెలెక్ట్ చేసిన బాల్ రెడ్ కావాలి, సెకండ్ టైం సెలెక్ట్ చేసిన బాల్ గ్రీన్ కావాలి. దానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా. నౌ ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే చూడండి, ఫస్ట్ టైం రెడ్ బాల్ సెలెక్ట్ చేద్దాం, సెకండ్ టైం గ్రీన్ బాల్ సెలెక్ట్ చేద్దాం. రెడ్ బాల్ ను సెలెక్ట్ చేసేదానికి ఫేవరబుల్ ఈవెంట్ అని ఏ అనుకుందాం, గ్రీన్ బాల్ ను సెలెక్ట్ చేయడానికి ఫేవరబుల్ ఈవెంట్ బి అనుకుందాం. లేదా అలా చేయొచ్చు, లేదా మనం రెడ్ అంటే 6 లేకపోతే గ్రీన్ అంటే రెడ్ గ్రీన్ యూజ్ చేద్దాం. The probability of selecting a red ball in the first draw. The probability of selecting a red ball in the first draw. ఫస్ట్ టైం సెలెక్ట్ చేసిన బాల్ ఏం కావాలి, రెడ్ కావాలి. అంటే P of R is equals మొత్తం 24 బాల్స్ మనం 24 బాల్స్ నుంచి 1 బాల్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు సెలెక్ట్ చేసిన బాల్ ఏం కావాలి, రెడ్ కావాలి. అంటే రెడ్ బాల్ నుంచి సెలెక్ట్ చేయాలి. రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 12. అంటే 12/24. ఓకేనా. ఫస్ట్ టైం సెలెక్ట్ చేసిన బాల్ రెడ్ బాల్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత, 12/24. ఓకే, రైట్. ఇప్పుడు సెకండ్ టైం గ్రీన్ బాల్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, రైట్. ఓకే, కంప్లీటెడ్. ఓకే, రైట్. ఓకేనా. ఇది వితౌట్ రీప్లేస్మెంట్. ఏంటిది, ఇది వితౌట్ రీప్లేస్మెంట్. ఇప్పుడు ఏం చేసినాం, 24 బాల్స్ నుంచి 1 బాల్ సెలెక్ట్ చేసినాం కదా. ఇప్పుడు సెలెక్ట్ చేసిన బాల్ ఏం కావాలి, రెడ్ కావాలి. ఈ బాల్ తీసి సైడ్ కి పెట్టేయాలి. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ బాల్ చెప్పండి. నౌ total number of balls now total number of balls is equals
23 ఉన్నాయి. Now total number of balls any 22, 23. ఈ 23 లో రెడ్ ఎన్ని ఉన్నాయి? ఈ 23 లో రెడ్ ఎన్ని, గ్రీన్ ఎన్ని? రెడ్ ఏమో 11 ఉన్నాయి, గ్రీన్ ఏమో 12 ఉన్నాయి. గ్రీన్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ టైం సెలెక్ట్ చేసిన బాల్ ఏం కావాలి? గ్రీన్ కావాలి. The probability of selecting a green ball in the second draw. అంటే ఫస్ట్ టైం సెలెక్ట్ చేసిన బాల్ గ్రీన్ అయింది నా. ఫస్ట్ టైం సెలెక్ట్ చేసిన బాల్ గ్రీన్ అయింది. ఇప్పుడు సెకండ్ టైం సెలెక్ట్ చేసిన బాల్, ఫస్ట్ టైం సెలెక్ట్ చేసిన బాల్ రెడ్. నౌ సెకండ్ టైం సెలెక్ట్ చేసే బాల్ ఏం కావాలి? గ్రీన్ కావాలి. P of G by R is equal to 23 balls నుంచి 1 బాల్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసే బాల్ ఏం కావాలి? గ్రీన్ కావాలి. అంటే గ్రీన్ నుంచే సెలెక్ట్ చేయాలి. P of G by R అంటే ఫస్ట్ టైం సెలెక్ట్ చేసిన బాల్ రెడ్, సెకండ్ టైం సెలెక్ట్ చేసే బాల్ ఏం కావాలి? గ్రీన్ కావాలి. ఆన్సర్ 12/13 is the answer. Okay, write down. Completed Nana. Okay, write down. Okay, present